బాలకోటయ్య గారు నమస్తే సార్. నమస్తే శ్రీకాంత్ గారు. బాలకోటయ్య గారు, ఉమ్, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఇన్నాళ్ళు కూడా మినీ మేషాలు లెక్కేస్తా ఉన్నారు, మినీ మేషాలు లెక్కేస్తా ఉన్నారని అందరూ మాట్లాడుతూ ఉన్నాం. కానీ మద్యం కుంభకోణం మద్యం కుంభకోణంలో సిట్ వాళ్ళు ఆల్రెడీ ఒకసారి మన మిథున్ రెడ్డి గారిని, అలాగే మన సాయి రెడ్డి గారిని అందరినీ కూడా పిలిచారు, తీసుకుంటా ఉన్నారు. కానీ విజయసాయి రెడ్డి గారు కూడా చెప్పారు, ఇదంతా మేమంతా పిల్లలం, మాకేం సంబంధం లేదు, దీని వెనకాల ఒక మాఫియా డాన్ ఉన్నాడు, ఒక పెద్ద మనిషి ఉన్నాడు, అతనే రాజ్ కసిరెడ్డి అని చెప్పారనమాట. తీరా ఆయన చూస్తే ఆయన ఎక్కడో విదేశాలకు పారిపోయారు, ఆయన పట్టుకోవడం కుదరదు అని చెప్పారు. ఏదో ఆయన ఇళ్లలో సోదాలు చేశారు, మరి ఏం దొరికినాయి ఏంటో మనకు తెలియదు. కానీ ఈ రోజు ఎట్టకేలకి కసిరెడ్డి గారిని పట్టుకున్నారు సార్. పట్టుకుంటే తెలిసి వచ్చింది ఏంటంటే, ఆయన పాపం ఆయన పేరుతో ట్రావెల్ చేయట్లేదంట, ఆయన ఇంకొకరి పేరుతో ట్రావెల్ చేస్తున్నారంట. వీళ్ళు ఇంకొకరి పేరుతో ట్రావెల్ చేస్తా, దొంగ పాస్పోర్ట్లు తేల్తా, వీళ్ళు మళ్ళా మేమందరం పునీతులు పత్తిత్తులు అని ప్రజలకు చెప్దా ఉంటే అసలు ఎలా సార్? ఇది ఏంటి సార్? ఇ- ఇది ఊరికే అరెస్ట్ చేసి వదిలేస్తారంటారా? ఎందుకంటే విజయసాయి రెడ్డి గారిని కానీ మిథున్ రెడ్డి గారిని కానీ కనీసం అరెస్ట్ కాదు, ఊరికే పిలిచారు, ఏదో ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు, పంపించేశారు. కసిరెడ్డి గారి కూడా అలాగే చేస్తారా? లేకపోతే ఈ కేసులో ఏమన్నా పురోగతి ఇలా సాధించడానికి కసిరెడ్డి గారిని వాడతారా? ఎందుకంటే మెయిన్ మనిషి ఇతనే అని చెప్తున్నారనమాట. మొత్తం మద్యం కుంభకోణం కొన్ని లక్షల కోట్ల కుంభకోణం వెనకాల ఉన్నది ఈయన అని చెప్తా ఉన్నారు. సో అందుకని సార్ శ్రీకాంత్ రెడ్డి గారు నమస్తే. నన్ను రెడ్డి చేశారు. ఆ, శ్రీకాంత్ గారు నమస్తే. ఆ, ఈ ఆ, అంటే పదే 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 ఆ, ఈ టీవీ డిబేట్లలో రాజిరెడ్డి, కసిరెడ్డి, విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి మాట్లాడి మాట్లాడి ఆ, అందరిని రెడ్లని పిలవాల్సి వస్తుంది. ఆ, విజయసాయి రెడ్డి, శ్రీకాంత్ గారు, ఉమ్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఈ 18,000 కోట్ల రూపాయల కుంభకోణమో లేదంటే 30,000 రూపాయల మద్యం కుంభకోణంలో ఉమ్. రాజ్ కసిరెడ్డి డానా? డాన్ అంటే మీరు నమ్ముతున్నారా? అంటే ముసుగు డాన్ అయితే రాజు కసిరెడ్డిలా కనపడుతున్నాడు, అసలు డాన్ ఎవరో అందరికీ తెలిసిందే. ఉమ్, చిన్న విషయం ఏంటంటే, ఉమ్, ఒంటి మీద స్పృహంలోడికి ఉమ్, కాస్త తలలో ఉండే మెదడులో కాస్త గుజ్జున్నోడికి ఉమ్, ఆంధ్రప్రదేశ్లో మద్యం కుంభకోణంలో స్కామ్లో ఏం జరుగుతుందో అర్థమవుతుంది మాలాంటి వాళ్ళు. ఉమ్, ఇది ఓన్లీ స్మాల్ ఫిష్. ఉమ్, రాజ్ కసిరెడ్డి అనేవాడు చిన్న చేప. ఈజ్ ఏ యాక్టర్, నాట్ ఏ డైరెక్టర్. ఉమ్, మద్యం కుంభకోణంలో కేవలం పాత్రధారి మాత్రమే. స్క్రీన్ పే, కథ, దర్శకత్వం, పాటలు, మాటలు, డ్యాన్స్ ఇవన్నీ వేరు. విజయసాయి రెడ్డి గారు, రాజ్ కసిరెడ్డి తెలివైన క్రిమినల్, ఆయన పట్టుకుంటే అన్నీ తెలుస్తాయి అని చెప్పాడు. క్రిమినల్స్ ఎప్పుడు కూడా అలానే తప్పించుకుంటారు. అంటే మొత్తం కుంభకోణ వ్యవహారం బయటపడకుండా ఒక వ్యక్తి మీద పెడతారు, సాదాసీదా వ్యక్తి మీద పెట్టి, అరే నువ్వే అంగీకరించరా మొత్తం అని దహిమ వాళ్ళందరూ సేవ్ అవుతారు. మీకు డ్రైవర్ సుబ్రహ్మణ్యం కేసులో డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపింది ఒకటికి మించిన హంతకుడు. కానీ ఆ కేసులో ఎమ్మెల్సీ అనంతబాబు ఏం చెప్పాడంటే నేనే చేశానని చెప్పాడు. అంటే ఇంకెవరు లేరు అని అర్థం. అంటే మిగిలిన వాళ్ళని ఎవరిని కూడా అందులో బాధ్యులు చేయకుండా తన మీదే వేసుకున్నాడు. అలాగనే ఈ మద్యం కుంభకోణాన్ని దారి మళ్లించేందుకే రాజ్ కసిరెడ్డి ఒక్కరిని ముందుకు తెచ్చి చేపిస్తున్నారు. నిజానికి ఈ రాజ్ కసిరెడ్డి ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పేరు కలిగిన నాయకుడు కాదు, అసలు ఇతనికి చరిత్ర లేదు, పుట్టుపూర్వోత్తరాలు కూడా లేవు, మనకు తెలియదు. గత 5 ఏళ్ళు అసలు ఈ నామధేయం మనం వినలా. రాజ్ కసిరెడ్డి ఏమైనా తెలిస్తే విజయసాయి రెడ్డికి తెలుసు, మిథున్ రెడ్డికి తెలుసు, తాడేపల్లిలో ఉండే జగన్మోహన్ రెడ్డికి తెలుసు. అంటే కేవలం ఆంధ్రప్రదేశ్లో మద్యాన్ని స్కామ్ చేయటం కోసమే కసిరెడ్డిని తెచ్చి ఆదాన్ డిక్షనరీ ఏర్పాటు చేసి 100 కోట్ల రూపాయల రుణం ఇచ్చి ఈ కథా కమామిసి జరిపారు. నిజానికి ఏంటంటే కసిరెడ్డి నిన్నే మొన్న వీడియో ఒకటి విడుదల చేశాడు. నేను సిట్ అధికారుల దగ్గరకు వస్తున్నాను, నేను విచారణకు సహకరిస్తాను అని. అతను హైకోర్టుకి వెళ్ళాడు, అరెస్ట్ కాకుండా చూసుకోవటానికి హైకోర్టు అనుమతించలేదు. సుప్రీంకోర్టులో పిటిషన్ చేశాడు. నాకు తెలిసి అది కూడా సానుకూలత రాదు, ఎందుకంటే హైకోర్టు యాక్సెప్ట్ చేయనప్పుడు సుప్రీంకోర్టు కూడా యాక్సెప్ట్ చేయదు. అది కూడా అలా ఉంది. ఆ విచారణకు వచ్చే ప్రయత్నమే చేస్తూ ఉంటుంటే
మీరు అన్నట్టుగా ఏదో పేరు మార్చుకొని రాజేష్ రెడ్డి పేరు మీద వస్తూ ఉంటుంటే పోలీసులు అరెస్ట్ చేశారు. నిజానికి ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఈ యొక్క ఈ దోపిడీ ఆనవాళ్ళకి, ముఖ్యంగా మద్యం కుంభకోణానికి, ఎందుకంటే ఇది సాదాసీదా కుంభకోణం కాదండి. ఇది జనరల్గా ఏంటంటే డబ్బులు సంపాదించడానికి ఆర్థిక కుంభకోణంగా భావిస్తారు కానీ మద్యాన్ని, నేనేమంటానంటే ఇది మద్యం కుంభకోణం కూడా కాదండి. కాలేయాల కుంభకోణం, కిడ్నీల కుంభకోణం, భార్యల మెడలో ఉండే పుస్తకాలను తాకట్టు పెట్టే కుంభకోణం, అంటే మనుషుల ప్రాణాలను తీసిన కుంభకోణం అండి ఇది. ఇది ₹1 కూడా కాదండి. ఇప్పుడు మీకు రాజకేశ్ రెడ్డి ఆధ్వర్యంలోనే 4,000 కోట్ల రూపాయలు విదేశాలకు తరలి వెళ్ళిపోయినాయి. ఇతగాడు కూడా దేశం విడిచి పారిపోతే విజయ్ మాల్యా దగ్గర సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయేవాడు. ఆ ప్రయత్నం చాలా బాగా చేశాడు, న్యాయస్థానాలలో కూడా ప్రయత్నం చేశాడు. కానీ రాష్ట్రాన్ని మొత్తం, అంటే ఢిల్లీని తలదన్నే కుంభకోణం కాబట్టి రాష్ట్రాన్ని అతలాకుతలం చేసింది కాబట్టి కాస్త సిట్టు ఎలర్ట్ అయిపోయి ఈ రాజకేశ్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయకపోతే గుడ్డలోడ తీసుకునేది కూటమి ప్రభుత్వమే, పరువు పోతుంది. ఎందుకంటే విజయసాయి రెడ్డి గారు చెప్పారు, మీరు రాజకేశ్ రెడ్డిని పట్టుకోండి మీకు అంతా చెప్పేస్తాడు, అన్నీ తెలిసిపోతాయని కూడా ఆయన చెప్పాడు. మిథున్ రెడ్డి కూడా దాదాపు చెప్పకనే ఆయన విషయం కూడా చెప్పాడు. ఇదంతా కూడా ఎట్లుంటుందంటే, మన శ్రీకాంత్ రెడ్డి గారు అంటే గల్లీలో ఒక రౌడీ ఉంటాడు, ఢిల్లీలో ఒక రౌడీ ఉంటాడు, న్యూయార్క్లో ఒక రౌడీ ఉంటాడు. న్యూయార్క్ కూడా ఆలోచిస్తాడు, ఢిల్లీ వాడు కూడా పాటిస్తాడు, ఈ గల్లీ వాడు పని చేస్తాడు. అంటే వీళ్ళంతా ఎలా ఉంటుందంటే చేసేవాడు చెప్పేవాడు వేరు, చేసేవాడు వేరు. కాబట్టి ఈ మద్యం కుంభకోణంలో జరగాల్సిన దర్యాప్తు ఏంటంటే అసలు దీని వెనక మూలాలేంటి, దీని వెనక సూత్రధారులు ఎవరు, ఎంతెంత కుంభకోణం జరిగిందనేది ఖచ్చితమైన విచారణతో ఇది బయటికి రావాలండి. ఒక విధంగా చెప్పాలంటే నేను రాజకేశ్ రెడ్డిని అరెస్ట్ చేయటాన్ని ఇప్పటికైనా కూడా సిట్ అధికారులు కొంత ఒంటి మీద స్పృహ ఉందని అనుకుంటున్నా. సాధారణంగా ఏంటంటే చాలా ఆలస్యం అండి, ఎందుకంటే ఈ చిన్న కేసులు కావుగండి శ్రీకాంత్ గారు. ఇదేదో ₹10, ₹20, ₹100 కోట్లు, ₹200 కోట్లు కాదు కదా. ఇప్పుడు మొత్తం ఎక్కడ కూడా మన లావాదేవీలన్నీ నగదు రూపాన మార్చేసి, ఇప్పుడు మొత్తం ఈ రోజున మొత్తం ఆన్లైన్ పేమెంట్ ఉన్న యుగంలో మద్యాన్ని మొత్తం కూడా ఈ నగదుగా మార్చి పిచ్చి పిచ్చి సరుకు అసలు అప్పటికప్పుడు తయారు చేసి స్పిరిట్కి లేబుల్ వేసి అమ్మిన కేసులు ఇది. మరి ఇక పోలీసులు మరి అలా కసిరెడ్డిని తీసుకొచ్చి మరి అది కోర్టుకు పెడతారా, రిమాండ్ పెట్టి మరి కస్టడీ పిటిషన్ తీసుకొని విచారిస్తారా, లేదా 41 నోటీస్ ఇచ్చేసి కరిగినోడనో బలిసినోడనో వెనక ముందు చాలామంది నాయకులు ఉన్నారనో విడిచిపెడతారా ఏంటనేది చూడాలి. ఏదేమైనా కూడా ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ మద్యం కుంభకోణం గురించి ఆలోచిస్తున్నారు. ముఖ్యంగా అధికారంలో ఉన్న పార్టీలు, అధికారంలో ఉన్న నాయకులు ఎట్టి పరిస్థితుల్లో ఈ మద్యం కుంభకోణాన్ని చీల్చి చెండాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ప్రజల్లో మనం చెప్పాము, ఆ రోజు కూడా తెలుసు మనకి మద్యం కుంభకోణం జరుగుతుంది, వీళ్ళు ఇష్టానుసారంగా దోషిస్తున్నారు, వీళ్ళు ధరలు పెంచుతున్నారు, ధరలు దించుతున్నారు. ప్రపంచంలో ఎక్కడా కనిపించని మద్యం ఆంధ్రప్రదేశ్లో దొరుకుతుంది. బూమ్ బూమ్ అని, డూమ్ డూమ్ అని, మన ప్రెసిడెంట్ మెడల్ అని, 3 క్యాపిటల్స్ అని ఆడి పేరు ఈడి పేరు పెట్టేసేసి జరిగిన దీనిని మాత్రం ఛేదించుకోవాలంటే ఇది ఒక విధంగా చెప్పాలంటే విజయసాయి రెడ్డి మాటలో చెప్పాలంటే రాజకేశ్ రెడ్డి తెలివైన క్రిమినల్, రాజకేశ్ రెడ్డి మాటలో చెప్పాలంటే బట్టె బాజులు. సాధారణంగా అందరూ తెలివైన క్రిమినల్సే, చాలా తెలివిగానే చేశారు. అలాగే తెలివైన క్రిమినల్స్ ని తెలివిగా పట్టుకోవాలి. విజయసాయి రెడ్డి కన్నా తెలివిగల క్రిమినల్ ఎవరైనా ఉంటారా? ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా వైఎస్ఆర్సీపీ చేసిన అన్నిట్లోనూ దాని వెనకాల ఉన్నది విజయసాయి రెడ్డి. అండ్ విజయసాయి రెడ్డి కూడా చాలా క్లియర్ గా చెప్పాడు, నేను స్థాపించిన సాక్షి పత్రిక, నేను ఎస్టాబ్లిష్ చేసిన సాక్షి మీడియా ఈ రోజు నాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాయని. ఈ రోజు వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి ఏర్పరిచిన సామ్రాజ్యం అంతా కూడా దాని వెనకాల ఉన్న మాస్టర్ మైండ్ విజయసాయి రెడ్డిగా. ఈ రోజు విజయసాయి రెడ్డి నేను ఏదో పత్తిత్తని కౌరులు చెప్తుంటే ప్రజలంత అమాయకుల. ఈ రోజు విజయసాయి రెడ్డి అమిత్ షా గారిని ఎందుకు కలుస్తున్నాడు, మోడీని ఎందుకు కలుస్తున్నాడు, బీజేపీ ఆడటానికి ఎందుకు ప్రయత్నిస్తున్నాడు, దాని వెనకాల ఉన్నది ఎవరో కూడా తెలుసుకోలేనంత అమాయకులు అయితే ప్రజలు కాదుగా. శ్రీకాంత్ గారు,
ఇక్కడ ప్రజలు అనే చాప్టర్ తీసి పక్కన పెట్టండి. ఉమ్, ప్రజలు విజయసాయి రెడ్డిని రాజకీయాల్లోకి రమ్మనలా, ఉమ్, ప్రజలు విజయసాయి రెడ్డి గారు ఆజానుబాహుడు మహానుభావుడు అని చెప్పేసిన వల్ల వీళ్ళు నేరాలు చేశారు. చట్టాలు ఇప్పుడున్న ప్రభుత్వాలు వీళ్ళని పట్టుకొని విచారించాలి. వీళ్ళు ప్రజలకు ద్రోహం చేశారు. మీకు ఒక మాట కూడా చెప్తున్నా, ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు ఈ రోజు కాకపోయినా మరో 4 రోజులకైనా భారతీయ జనతా పార్టీలోకి వెళ్తారని చాలా పక్కాగా చర్చ జరుగుతుంది. నిజానికి ఏంటంటే ఆయన చెప్పినట్టుగా ఆయన వ్యవసాయం చేసుకునే వ్యక్తి ఏం కాదు, మొక్కలకు అంట్లు కట్టే వ్యక్తి ఏం కాదు, నారు పోసి నీరు పోసి అలో లచ్చినట్టు సేద్యం చేసుకునే వ్యక్తి ఏం కాదు, అవకాశం కోసం చూసే వ్యక్తి. భారతీయ జనతా పార్టీలో రేపు పొద్దున అవకాశం దొరకగానే మళ్ళీ ఆయన మోనార్క్ లాగానే రాజకీయాలను నర్తిస్తాడు. ఇంకో మాట ఏంటంటే మీకు తెలుసుగా సార్, గత 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి, భారతీయ జనతా పార్టీకి లేదా ఢిల్లీలో ఉన్న పెద్దలకి వారధి ఎవరో, కథ నడిపింది ఎవరో? విజయసాయి రెడ్డి గారే కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి మోడీ గారికి తప్పులు పెట్టినా, లేదా అమిత్ షాకి చంద్రబాబు నాయుడు గారికి తగవలు పెట్టినా, లేదా వైసీపీ పార్టీని బీజేపీకి దగ్గర చేసిన, ఆ బిల్లులకు వాళ్ళు పెట్టిన 5 ఏళ్ల బిల్లులకి వీళ్ళు ఓటేసినా, లేదా ప్రత్యేక హోదా అడక్కోకుండా ఉండా, 3 క్యాపిటల్స్ అని చెప్పేసి రాజధాని 3 ముక్కలు చేసి మేమంతా రహదారుల మీద పాలవుతున్నా కూడా కేంద్ర ప్రభుత్వం మాట్లాడుకోకుండా చేసినా, ఈ చేసినన్ని కూడా విజయసాయి రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగిన రాజకీయ రగడంతా. కాబట్టి విజయసాయి రెడ్డి గారికి మద్యం కుంభకోణంలో నాకేమీ తెలీదు, నేను శుద్ధపోసని, నేనే నమ్మాను, మోసపోయాను, నన్ను మోసం చేశాడు కసిరెడ్డి అని చెప్పేసానంటే విన్నవాడేమన్నా అమాయకుడు అవుతాడే తప్ప ఆయన చెప్పే శ్రీరంగ నీతులు అయితే చట్టాలు వినకూడదు. అంటే నేను ఎందుకంటున్నానంటే ప్రతి మాటకి ఏంటంటే మనం ప్రజలు 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 అని అంటుంటాం సార్. ప్రజలు ఇవన్నీ చేయమని చెప్పలేదండి. ప్రజలు ఏం చేస్తారండి? ఇప్పుడు నువ్వు ఒక బాధ్యత కలిగిన ప్రతినిధివి, నువ్వు స్కామ్ చేశావు, స్కామ్ చేస్తే చట్టాలు పట్టుకోవాలి నేను. ప్రజలు ఏం చేస్తారు సార్? అందుకని చట్టాలు ఆ బాధ్యత. వీళ్ళు చట్టాలను అడ్డబెట్టుకొని చేస్తున్నారు. మరి ప్రభుత్వం ఎంత దూరం పోతుంది ఈ స్కామ్లో? ఎంతమందిని అరెస్ట్ చేస్తుంది, ఎంతమందిని బోనెక్కిస్తుంది, లేదా దీని వెనకుండా నేను ఇందాక అన్నట్టుగా స్క్రీన్ పే, కథ, మాటలో పాటలో వీళ్ళందరినీ కూడా ఎంతవరకు తీసుకొస్తుంది అనేది కూడా చూడాల్సిన అవసరం. చూద్దాం సార్, డెఫినెట్ గా. అంటే ఇది అంటే తెలుగుదేశం వాళ్ళు, కూటమి ప్రభుత్వం చాలా కైండ్ ఆఫ్ కంటి తుడుపు అరెస్టులు చాలా చేసింది. సో ఇది కూడా కంటి తుడుపు అరెస్టు, లేకపోతే నిజంగా దీన్ని నిగ్గు తెలుస్తారో చూద్దాం. ఎందుకంటే ఇది కంటితుడుపు అరెస్ట్ ఏం కాదండి, అంటే ప్రాసెస్ జరుగుతుంది. ప్రాసెస్ నిజానికి జరుగుతుంది. ఏంటంటే నేను ఒక మాట చెప్పానండి, ఇది సిటీలో కూడా తీరే అంశం కాదు శ్రీకాంత్ గారు. ఇది పెద్ద కుంభకోణం. దీని మీద కేంద్ర దర్యాప్తు సంస్థలు సిబిఐ, ఈడీ కూడా ఎంటర్ అవ్వాల్సిన అవసరం ఉంది. అదేలేండి. ఇది 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 వేల కోట్ల రూపాయలండి. మీకు ఢిల్లీకే దేశమంతా కూడా గదగద వణికింది. ఢిల్లీ మద్యం స్కామ్లో కేజ్రీవాల్ గారు 6 నెలలు జైల్లో ఉన్నారు, సిసోడియా 1.5 ఏళ్లున్నర ఉన్నాడు, కవిత గారు అరెస్ట్ అయ్యారు. దాని మద్యం మూలాలు. కాబట్టి దీని మీద కూడా కేంద్ర దర్యాప్తు సంస్థలు కనుక విచారణ చేస్తే మరింత లోతైన విచారణ జరుగుతుంది. ఆ దిశగా కూడా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటే మంచిది. అంటే ఒకటి సార్, ఇప్పుడు అంటే కేంద్ర దర్యాప్తు సంస్థలు అంటే, కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎంత గొప్పగా దర్యాప్తు చేస్తున్నాయో మనం జగన్మోహన్ రెడ్డి గారి కేసులో చూసాము, వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో చూసాము. కేంద్రానికి ఇచ్చాము అంటే ఏంటంటే వీళ్ళందరికీ వెళ్ళి మోడీ గారికి, బీజేపీ వాళ్ళకి వాళ్ళ జుట్టు అందించినట్టే. సో వాళ్ళు వాడే రాజకీయాలకు వాళ్ళని వాడుకుంటున్నారు తప్ప నిజంగా అందులో తప్పునేదో లేకపోతే దీన్ని నిగ్గుదాల్సిన అయితే వాళ్ళు చూద్దాం. ఎందుకంటే అది ఎక్కడ దాకా ఉందో మీరు అన్నట్టు డెఫినెట్ గా కేంద్ర సంస్థలో ఇండిపెండెంట్ గా చేస్తే మాత్రం అవి చాలా సిన్సియర్ గా చేస్తాయి, అంతా కూడా రూట్లోకి వెళ్ళి మొత్తం ఐడెంటిఫై చేస్తాయి. బట్ ఇక్కడ ఈ పరిస్థితులు అయితే మన దేశంలో ఇప్పుడు ఈ పరిస్థితులు లేవు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.